మూడో ప్రశ్నకి జవాబు చూడబోతున్నాం మనం ఇప్పుడు. మూడో ప్రశ్న ఏంటండి? కృప నుండి, వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. కృప నుండి వైదొలగటానికి కారణాలేంటి? ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది చూడండి. అంటే వాళ్ళ గురించే కాదు, ఎవరైనా కృప నుంచి వైదొలగటానికి కారణాలు ఇక్కడ ఉంటాయి. ఇది ఓన్లీ కొరింథీ సంఘస్థులకి రాశారు అని అనట్లేదు నేను. ఎవరైనా కృప నుండి వైదొలగటానికి కారణాలు ఇక్కడ రాయబండి. మొదటి యోహాను 2వ అధ్యాయం 15 నుంచి నేను చదువుతున్నానండి. 15 నుంచి మీరే జవాబు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ నేను చదివిన తర్వాత జవాబు, కొరింథీ సంఘస్థులు కృప నుండి వైదొలగటానికి కారణాలేంటో మీరే చెప్పాలి. చదివేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. 15వ వచనం నుంచి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములోనున్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించుపోవుచున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. జవాబు ఏంటండి? కొరింథీ సంఘస్థులు దేవుని కృప నుండి వైదొలగటానికి గల కారణాలు ఏంటి? క్విక్గా చెప్పాలండి. అవన్నీ అంటే ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వాళ్ళు ఇలా ముందుకెళ్ళనీయకుండా ఏం చేస్తున్నాయండి? అలా పట్టుకొని వెనక్కి లాగుతున్నాయి. శరీరాశ, లస్ట్ ఆఫ్ ఫ్లెష్. నేత్రాశ, లస్ట్ ఆఫ్ ఐస్. జీవపు డంబం, ప్రైడ్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది. శరీరాశ, శరీరం ఉన్న ప్రతి వ్యక్తికి వచ్చే 3 ఆశలండి. ఏంటో తెలుసా? శరీరం ఉన్న ప్రతి వ్యక్తి ఈ కోరికలకి, ఈ ఆశలకి గురవుతానే ఉంటాడు. శరీరం ఖచ్చితంగా కోరుకుంటుంది అన్నమాట. ఏంటి శరీరాశ అంటే? శరీరాశ అంటే ఏంటంటే తినటం, తాగటం, రెండవది నిద్ర, మూడవది లైంగిక పరమైన కోరికలు, సెక్షువల్ డిజైర్స్. ఈ 3 శరీరాశ కింద చెప్తా ఉంటారు. శరీరం ఉన్న ప్రతి వ్యక్తి తినటం, తాగటం చేస్తాడు. శరీరం ఉన్న ప్రతి వ్యక్తి నిద్రపోతూ ఉంటాడు. శరీరం ఉన్న ప్రతి వ్యక్తి లైంగిక పరమైన కోరికల్ని తీర్చుకుంటాడు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మీకు. ఈ 3 అంటే తినే సామర్థ్యం, తాగే సామర్థ్యం, నిద్రపోయే సామర్థ్యం, లైంగిక పరమైన కోరికలు తీర్చుకునే సామర్థ్యం శరీరంలో పెట్టింది దేవుడా, దెయ్యమా? ఏం సార్? అంకుల్ ఎవరో? ఎవరు పెట్టారండి? దేవుడే పెట్టాడండి. లైంగిక పరమైన సామర్థ్యం శరీరంలో పెట్టింది దేవుడే. తినే సామర్థ్యం పెట్టింది దేవుడే. నిద్రపోయే సామర్థ్యాన్ని పెట్టింది దేవుడే. మరి ఎప్పుడు తప్పుగా మారతాయండి? తినటం తప్పు కాదు, తిండి బోతుతనం తప్పు. నిద్ర తప్పు కాదు, నిద్ర బోతుతనం తప్పు. లైంగిక పరమైన కోరికలు భార్య భర్త మధ్యలో తీర్చుకోవటం తప్పు కాదు, వివాహపు వెలుపల జరగటం పాపం, వ్యభిచారం. వివాహానికి ముందు జరిగిన దాన్ని జారత్వం అన్నారు, వివాహం తర్వాత జరిగిన దాన్ని వ్యభిచారం అని అన్నారు. ప్రీ మ్యారిటల్ సెక్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్. ఈ 3టికి బలైనోళ్ళు బైబిల్లో ఎవరన్నా ఉన్నారా? క్విక్గా చూసి రెండో దాంట్లోకి వెళ్ళిపోతాం. మీరే చెప్పాలి క్విక్గా. అంటే తిండిబోతుతనానికి బలైనోళ్ళు ఎవరన్నా ఉన్నారా? తిండిబోతులు బైబిల్లో ఎవరన్నా కనపడుతున్నారా? ఏం జరిగింది? వాళ్ళ గురించి ఏం చెప్పారు? ఒక ముక్కలో చెప్పేయండి ఫాస్ట్గా. యాషాబు ఏం చేశాడండి? దేనికోసం అండి? మటన్ దమ్ బిర్యానీ కోసమా? కాదు, ఎదవ చిక్కుడుగాయల కూర కోసం.
అంటే తిండిపోతోడికి ఎట్ట ఉంటుందో తెలుసా? అక్కడ ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? వాళ్ళ తమ్ముడి దగ్గరకు వచ్చి, ఒరే ఆకలితో చచ్చిపోతున్నాను రా, చిక్కుడుకాయల కూర ఇరా అన్నాడు. ఇదే మంచి ఛాన్స్ అనుకున్నాడు యాకోబు, జాస్తత్వాన్ని కొట్టేశాడు. ఆ తర్వాత స్టోరీ, అది అటువైపుకి వెళ్ళట్లేదు నేను. సో ఇక్కడ తిండిపోతోళ్ళకి ఏమనిపించిందో తెలుసా? ఇప్పుడు ఒక్కరోజు తినలేదనుకోండి చచ్చిపోతాడండి మనిషి. కానీ తిండిపోతాడుగా అనిపించిద్దండు, చచ్చిపోతున్నాను అనుకోండి. అక్కడ రాయబడింది, నేను చెప్పట్లేదు, బైబిల్లో రాయబడింది ఏంటంటే నేను ఆకలితో చచ్చిపోతున్నాను అన్నాడు. ఎవడన్నా ఒక్క రోజుకి ఆకలితో చచ్చిపోతాడండి? కానీ తిండిపోతోళ్ళకి అనిపించిద్దండి. తిండిపోతుతనం ఇక ఏం చేసిందండి? ఏం చేసింది? హీ లాస్ట్ హీస్ ప్రివిలేజ్. జ్యేష్ఠత్వం అంటే ఏంటో తెలుసు కదా మీకు, చాలా మందికి తెలిసి ఉండదు. జ్యేష్ఠత్వం అంటే ఏంటండి? తండ్రి తర్వాత తండ్రి ప్లేస్ వస్తుందండి. ఇమాజిన్, తండ్రి తర్వాత తండ్రి ప్లేస్ ఇస్తారు. అంతటితో ప్లేస్ ఎందుకులేండి అని అనుకోవచ్చు కొంతమంది. ఆ ప్లేస్ రావటం వల్ల పెద్ద ఏముందండి, బాధ్యతలు తప్పించే అని అనుకోవచ్చు. కానీ అంత మాత్రమే కాదండి, ఆ తర్వాత ఏమొస్తుందో తెలుసా? డబల్ పోర్షన్. అంటే ఆస్తిలో డబల్ పోర్షన్. దాన్ని